విజయవాడ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కారణంగా విజయవాడకు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమి కనిపిస్తోంది. భూముల ధరలు పెరగడంతో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని ఓఆర్ఆర్ కారిడార్ వెంట ఉన్న గ్రామాల్లో పెట్టుబడి కార్యక్రమాలు పెరిగాయి. భూ యజమానులు, రియల్టర్లు మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆశిస్తున్నారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం అందులో భాగంగానే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును చేపట్టింది. దాదాపు 190 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు చేపడుతున్నారు. 5 జిల్లాలలోని 121 గ్రామాల గుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అలైన్మెంట్లో మార్పులను ఖరారు చేయడానికి కసరత్తు చేస్తోంది. మరోవైపు భూసేకరణ కోసం అధికారులను ఇప్పటికే నియమించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ద్వారా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ప్రతిపాదిత మార్గం వెంట భూముల విలువలు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని ఓఆర్ఆర్ కారిడార్ పరిధిలోని గ్రామాలకు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా భూముల ధరలు మరింత పెరుగుతాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత ఊపందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.